ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించుక ఎవరిది పడితే వాళ్ళ రక్తం ఎక్కిస్తారా? ఏ రక్తం ఒంట్లో ఎక్కితే ఆ బుద్ధులే వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు మనీషా? అవునరా, ఆ లక్ష్మి నమ్మక ద్రోహి, అబద్ధాల కోరు, మోసగత్తే. అలాంటి దాని రక్తం లక్కీకి ఎక్కిస్తే తను కూడా అలాగే తయారవుతుంది. ఆపమ్మా, నోటుకొచ్చినట్టు వదిన నిందించుకో. లక్కీ కోసం వదిన ఎంతో కష్టపడింది. అన్నయ్య, వదిన నువ్వు అన్న మాటలు మర్చిపో. పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదు. వదిన తీసుకొచ్చి లక్కీకి బ్లడ్ ఎక్కిద్దాం. రా అన్నయ్య. వద్దు మిత్ర, ఇంకెక్కడైనా బ్లడ్ కోసం ట్రై చేద్దాం. లక్ష్మి బ్లడ్ వద్దు. అది రేర్ గ్రూప్. ఇప్పటి వరకు ట్రై చేశాం కదా, దొరికిందా? ఇంకా ట్రై చేస్తే దొరుకుతుందిరా. లోకల్లో ఆ లక్ష్మి ఒక్కదాని దగ్గరే ఆ బ్లడ్ గ్రూప్ ఉందా ఏంటి? అమ్మా, ఈ టైంలో లక్కీ ప్రాణాలతో ఆడుకోవద్దు. అన్నయ్య, నా మాట విను. ఇప్పుడు లక్కీని సేవ్ చేయడం మాత్రమే ముఖ్యం. ఇంకేం ఆలోచించొద్దు అన్నయ్య. రా అన్నయ్య. మనం భ్రమ పడిందంతా జరిగింది ఆంటీ. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మనం ఆపలేం. లక్కీ లక్ష్మిల రక్తం ఒకటేనని తెలిసిపోయింది. లక్ష్మి లక్కీ కన్న తల్లి అని తెలియకుండా చూడాలి. అవునా ఆంటీ, అది చాలా ఇంపార్టెంట్. పదండి, మనం కూడా గుడికి వెళ్దాం. దేవుడున్నాడమ్మా, కంగారు పడకండి. మీ పాపకేం కాదు. పాప కోలుకోవడం కోసం ఏదైనా పూజ ఉంటే చెప్పండి పంతులు గారు. ఎంత కష్టమైనా చేస్తాను. నా ప్రాణం పోయినా సరే పాప ప్రాణాలే నాకు ముఖ్యం. హాస్పిటల్లో డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పాప తల్లిగా నా ప్రయత్నం నేను చేస్తాను. చెప్పండి పంతులు గారు, అసలు ఏ పూజ చేయాలి? ఇప్పుడు నువ్వు చేయాల్సింది పూజ కాదు వదిన, దానం. దానం ఏంటి వివేక్? రక్తదానం వదిన. నీ బ్లడ్ గ్రూప్ లక్కీ బ్లడ్ గ్రూప్ ఒకటేనని జాను చెప్పింది. అవునా? అవును వదిన. ఇప్పుడు నువ్వు మాత్రమే లక్కీని కాపాడగలవు. నువ్వు ఇచ్చిన రక్తమే అక్కడ లక్కీని బ్రతికిస్తుంది. నీ బిడ్డని బ్రతికించుకోవడానికి దేవుడికి ఏ పూజ చెయ్యాలి అని అడిగావు కదమ్మా. అవసరమైతే పాప కోసం నీ ప్రాణాలైనా ఇస్తానన్నావు. నీ బిడ్డను బ్రతికించుకునే అవకాశం దేవుడు నీకే ఇచ్చాడు. ఇది అవకాశం కాదు పంతులు గారు, అదృష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.